2027 ఫిజికల్ ఇయర్‌కి 2026లో మనము హెచ్-1బీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం గదా! సో, ఆ డేట్స్‌ని అయితే అనౌన్స్ చేశారు. అదేంటి అండ్ హెచ్-1బీ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అండ్ ఇందులోపల మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అండ్ నాకు గూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. కొంచెం ఎక్కువ మంది రికమెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం 1,00,000కి దగ్గరగా ఉన్నాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి న్యూగా చూసేవాళ్ళు. సో, ఇంకా టాపిక్‌లోకి వస్తే రిజిస్ట్రేషన్ పీరియడ్ స్టార్ట్ అయ్యేది మార్చి 4 నుండి మార్చి 19 వరకు అయితే రిజిస్ట్రేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటిలాగా కాదు లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఫీ వచ్చేసి $215 పే చేయాలి. $215 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెయిటెడ్ సెలక్షన్ ప్రాసెస్. సో, అది ఆల్రెడీ మనందరికీ తెలుసు. లెవెల్ 4, లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 1. లెవెల్ 4కి వచ్చేసి హైయెస్ట్ ప్రియారిటీ ఉంటది. ఆల్మోస్ట్ 100% ఉంటది అని. లెవెల్ 3కి వచ్చేసి ఒక 50 ఛాన్సెస్. లెవెల్ 2కి వచ్చేసి 10 ఛాన్సెస్. లెవెల్ 1కి వచ్చేసి 1 ఆర్ 2 ఛాన్సెస్ అని. అండ్ ఇంకా కొంతమంది అసలు మైనస్ ఛాన్సెస్ లెవెల్ 1కి అనేది కూడా వింటున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయర్ తప్పకుండా కూడా ఆన్‌లైన్ అకౌంట్ అయితే క్రియేట్ చేయాలి. అండ్ అది యూఎస్‌సిఎస్ పోర్టల్ ద్వారా చేసి అక్కడి నుంచి మీరు అప్లికేషన్‌ని చేయాల్సింది ఉంటది. సో, ఇది ఇంకా ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యేటటువంటి ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోపల చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే లొకేషన్ అనేది మ్యాటర్ అవుతది కదా! సో, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకిప్పుడు ఒక $1,00,000 ఉంది నా సాలరీ. బట్ $1,10,000 సాలరీ దాంట్లో అవుతే నేను లెవెల్ 3కెళ్ళిపోతాను. లెవెల్ 2 నుంచి లెవెల్ 3కెళ్ళిపోతాను. సో, మా హెచ్ఆర్ కొంచెం సాలరీ పెంచితే బావుంటది. అలాంటప్పుడు నాకు ఎక్కువ ప్రియారిటీ ఉంటది కదా! లాటరీలో వచ్చేటటువంటి ఛాన్సెస్ అని చాలామంది అనుకుంటున్నారు. బట్ సాలరీ ఒక్కటే మ్యాటర్ కాదు. మీ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మ్యాటర్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క రోల్‌కి మీరు వచ్చేటటువంటి సాలరీ కరెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి. కొంచెం హైయెస్ట్ సాలరీ ఉంటే మనం లెవెల్ 3కెళ్ళిపోతాం. హైయెస్ట్ సాలరీ ఉంటే మనం లెవెల్ 4లోకెళ్ళిపోతాం కాబట్టి మాకంత సాలరీ ఇస్తే మాకు వచ్చేటటువంటి ఛాన్సెస్ హై ఉంటాయి కదా! అనుకుంటే అలా కుదరదు. మీ యొక్క రోల్‌కి, మీ యొక్క సాలరీకి 2 కూడా మ్యాచ్ అవ్వాలి. సో, అది కూడా చూస్తారు. రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ సాలరీ అండ్ లొకేషన్ ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతది. ఓన్లీ కూడా మాకు హైయెస్ట్ సాలరీ అని చెప్పేసి ఇస్తే మాకు హైయెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి అనంటే అలా కాదు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే హెచ్-1బీ రాగానే పండగ కాదు. సో, ఆ తర్వాత చాలా ఉంటాయి. ఫస్ట్ ఎవరికైతే జాబ్ ఉంది అలా ఉంటేనే హెచ్-1బీని ఫైల్ చేసుకోండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. హెచ్-1బీ రాగానే కాదు కదా! ఆ తర్వాత ఇంకా చాలా ఉంటాయి. ఆహ్, టాక్సెస్ పే చేయడం అవన్నీ కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మీకు మంచి జాబ్ ఉంటే ఏసుకోండి. లేదు అంటే ఒక 1 ఇయర్ అలా వెయిట్ చేయండి. అది ఇంకా మీ ఇష్టం పర్సనల్‌గా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బయట నుంచి ఎవరైతే హెచ్-1బీ ప్రాసెస్ చేసుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా కూడా $1,00,000 ఫీ అయితే పే చేయాల్సిందుంది. సో, ఇప్పుడేంటంటే ఎవరైతే ఇన్‌సైడ్ యూఎస్ఏ నుంచి చేసుకుంటారో వాళ్ళకి హై ఛాన్సెస్. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానియండి, హెచ్-4 నుండి హెచ్-1కి చేంజ్ అయ్యేవాళ్ళు, ఎల్-2 నుంచి హెచ్-1కి చేంజ్ అయ్యేవాళ్ళు, ఎల్-1 నుంచి హెచ్-1కి చేంజ్ అయ్యేవాళ్ళు వీళ్ళ యొక్క ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వీళ్ళకే ఎక్కువ హెచ్-1బీ పిక్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఈ ఇయర్ ఆల్రెడీ యూఎస్ఏలోనే చాలామంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ యూఎస్ఏలోనే స్టూడెంట్స్ కానియండి, హెచ్-1 కోసం ట్రై చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి సో, ఓకే. బట్ ఇన్‌సైడ్ యూఎస్ఏనే ఎక్కువ ప్రాబబిలిటీస్ ఉన్నాయి ఈసారి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియాలో ఒక $1,00,000 ఇవ్వాలి అని అనుకోండి లెవెల్ 3కి ఫర్ ఎగ్జాంపుల్. అదే ఫర్ ఎగ్జాంపుల్ మేమున్న చోట మాది కొంచెం రూరల్ టైప్ కాబట్టి ఇక్కడ $1,00,000 అనేది ఆల్మోస్ట్ లెవెల్ 4లోకెళ్ళిపోతది. సో, ఇలాంటి డిఫరెన్షియేషన్ అనేది తప్పకుండా ఉంటది కాబట్టి చాలా వరకు ఎక్కువగా పెట్టలేని కన్సల్టెన్సీస్ కానియండి, లేకపోతే చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు రూరల్ సైడ్ అంటే ఎక్కడైతే ఏ లొకేషన్‌లో అయితే తక్కువ సాలరీనే ఎక్కువ వేజ్ లోపలికెళ్ళిపోతుందో దానిని బేస్ చేసుకొని వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. బట్ అదేమి ఇల్లీగల్ ఏమి కాదు. అది లీగల్. రూరల్ వాళ్ళకి ఎక్కువ హెచ్-1బీ పిక్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది స్టేట్ వైస్‌గా డిఫరెంట్ ఉంటది కాబట్టి. ఇది నాకు ఎప్పటినుంచో డౌట్. నాకు ఫస్ట్ డే నుంచే ఇది డౌట్. దీని మీద చాలామంది వాళ్ళ ఒపీనియన్స్‌ని షేర్ చేస్తున్నారు కూడా నాకెందుకో ఆ ఒపీనియన్స్ సరిగ్గా ఎక్కట్లే. బట్ నాకేంటంటే ఎక్కువైతే రూరల్ సైడ్ ఉండేసి వాళ్ళకి తక్కువ సాలరీనే ఎక్కువ లెవెల్‌కెళ్ళిపోతది కదా! బట్ ఎక్కువ ఛాన్సెస్ వాళ్ళకే ఉంటాయి కదా! అని చెప్పేసి ఎప్పటినుంచో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు కొన్ని కన్సల్టెన్సీస్ ఏవైనా ఉన్నాయనుకోండి. ఓకే. అక్కడి నుంచి చేసుకుంటే హెచ్-1బీ పిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళకంటూ ఒక కంపెనీ లేకపోయినా, ఏది లేకపోయినా అప్పడంతలో అప్పుడే ఏదో ఒకటి పేపర్ మీద క్రియేట్ చేసి ఏదో ఒకటి పెట్టేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా
ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానియండి, ఈవెన్ ఎవరైనా H1B ఫైల్ చేసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు చూసుకోండి. అంటే ఆ కన్సల్టెన్సీ ఓకేనా, వాళ్ళు వేసే ప్రాసెస్ కరెక్ట్‌గానే ఉందా లేదా, అంటే ఇండివిజువల్ ఎవరైతే చేసుకుంటారో కంపెనీస్ త్రూ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. అక్కడ అంతా కరెక్ట్‌గానే ఉంటది ఆల్మోస్ట్ గానీ, బయట కన్సల్టెన్సీస్ త్రూ చేసుకునే వాళ్ళు ఒకటికి 2 సార్లు ఆలోచించుకుంటే ఏంటి అంటే, ఫస్ట్ మీరు చూసుకోండి ఆ లొకేషన్‌లో నిజంగానే ఉందా? వాళ్ళు పెట్టే పేపర్ వర్క్ కరెక్ట్‌గానే ఉందా? ఆ లొకేషన్‌లో అసలు కంపెనీ ఉందా? ఎప్పటినుంచో ఉందా? లేకపోతే ఇప్పుడంతలో ఇప్పుడే ఏదో ఈ న్యూ ప్రాసెస్ కోసం ఏదైనా క్రియేట్ చేసి ఒక లూప్ హోల్‌ని యూజ్ చేస్తున్నారా? సో, ఇలాంటివైతే చూసుకోండి. ఎందుకంటే అది మీకే ఫ్యూచర్‌లో చాలా వరకు ఎఫెక్ట్‌నిచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇంకా కోవిడ్ టైమ్ లాగానే ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండేది కదా! సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. మేబీ ఫ్యూచర్‌లో అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి ఏదైనా ఒక రూరల్ ఏరియాలో అక్కడ ఉన్నారనుకోండి. సో, అక్కడి నుంచి ఫైలింగ్ చేసుకుంటే H1బీ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, మేబీ అలా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ పెరిగేటటువంటి ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అండ్ ఐటీలో ఏంటంటే ఇప్పుడు H1బీ అంటే నాట్ ఓన్లీ ఐటీ కాదు. అన్ని వాళ్ళకి గదా! బట్ ఐటీలో ఏంటంటే అందరూ ఒకే దగ్గర ఉండి వర్క్ చేయాలనేది ఏమీ ఉండదు. ఒక 20 మెంబర్స్ టీమ్‌లో ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా నుంచి వర్క్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ ఏరియాలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి ఇంకొకరైనా కూడా సపోర్టివ్‌గా ఉంటారు కదా! అని చెప్పేసి. సో, ఇలా కూడా ఉంటది కాబట్టి సో, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ పెరిగేటటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో, ఇంకా గవర్నమెంట్ పాలిసీ కూడా సెక్యూర్‌గా ఉంది అని అనుకోండి. అప్పుడు మీకు ఇంకొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అంటే ఎవరైనా కంపెనీస్ లేకున్నా కూడా ఏసుకోవడము, జాబ్ లేకున్నా కూడా ఏసుకోవడం అండ్ ఫ్యూచర్‌లో ప్రాపర్‌గా మెయింటైన్ చేయలేకపోవడం అలాంటివి ఉంటాయి. సో, ఒకసారి ఒకటికి 2 సార్లయితే ఆలోచించుకోండి. అండ్ ఈసారి పెద్దగా తేడా అంటే వెయిటెడ్ సెలక్షన్ ప్రాసెసే. సో, అదే చాలా పెద్ద అది. అండ్ ఇందులోపల మరి స్టూడెంట్స్ వాళ్ళకి అప్పుడే ఏ రోల్లు, వాళ్ళ యొక్క సాలరీస్ ఎంత ఉంటాయి, అది చాలా వరకు కష్టం. ఎందుకు అంటే స్టూడెంట్స్ ఇప్పుడే జాయిన్ అయినప్పుడు కంపెనీస్ అంత సాలరీస్ ఇచ్చి అంత పెద్ద రోల్ అనేది ఏమో చెప్పలేము. సో, వాళ్ళకి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనము లేదు ఒకవేళ మంచి పొజిషనే ఉందనుకోండి, దానికి తగ్గట్టుగా మంచి సాలరీనే ఉంది అనుకోండి, దెన్ ఓకే. అలా కాకుండా ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యి వాళ్ళు లెవెల్ 3కి, లెవెల్ 4కి ఎళ్ళాలంటే చాలా వరకు కష్టం. బట్ లెవెల్ 1 కైతే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని బయట ప్రాబబిలిటీస్ ప్రకారం చెప్తున్నారు. బట్ లెవెల్ 2కి కూడా చాలా తక్కువ ప్రాబబిలిటీసే. బట్ లెవెల్ 3, లెవెల్ 4కే ఎక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయి అని చెప్పి. అండ్ ఇంకా ఎవరైతే కొన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారో H1బీలకి, వాళ్ళకి మంచి పొజిషన్ ఉంది. బట్ వేరే వీసాల త్రూ ఉన్నారు. యూఎస్ఏలో మంచి సాలరీ ఉంది. సో, వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అన్నట్టు ఇప్పుడు ఎస్పెషల్లీ L1 వీసాల త్రూ ఉన్నవాళ్ళు, L2 వీసాల త్రూ వాళ్ళు మంచిగా వర్క్ చేస్తున్నారు. బట్ H1బీకి ఎన్నో సార్లు ట్రై చేసినా లక్ కలిసి రాని వాళ్ళకి ఇప్పుడు కొంచెం వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటది. ఎప్పటినుంచో తక్కువ సాలరీస్‌కి వర్క్ చేస్తూ, మంచి రోల్‌లో గూడా తక్కువ సాలరీకి వర్క్ చేస్తున్న వాళ్ళెవరైతే ఉంటారో, వాళ్ళకి కూడా ఇప్పుడు మంచి బెనిఫిట్ అన్నట్లు. ఎందుకంటే, ఆ రోల్‌ని బట్టి సాలరీ కూడా హైక్ చేస్తారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చిన్న చిన్న కంపెనీస్ కానియండి, వాటికి మాత్రం తప్పకుండా ప్రాబ్లమ్ ఏర్పడతది. ఎందుకంటే, ఏ కంపెనీ వాళ్ళైనా కూడా చేసే పని సేమే. బట్ కంపెనీ వాళ్ళు ఇచ్చేటటువంటి పర్సెంటేజ్‌లలో డిఫరెన్స్ ఉంటాయి. పెద్ద కంపెనీస్ కొంచెం ఎక్కువ ఇస్తారు. చిన్న కంపెనీస్ కొంచెం తక్కువ. బట్ ఏ కంపెనీస్ అయినా చేసే పని సేమే. బట్ వాళ్ళకి మాత్రం కొంచెం ప్రాబ్లమ్ అయితే క్రియేట్ అవ్వచ్చు చిన్న చిన్న వాళ్ళకి. సరే చూద్దాం. సో, ఇంకా ఈ మధ్యలో యూఎస్ఏస్ నుంచి ఏదైనా ఒక అఫీషియల్ అప్‌డేట్ వచ్చింది అనుకోండి. చాలా మందికి ఏంటి అంటే ఇది డౌట్ ఉందన్నట్లు. జాబ్ రోల్‌కి అండ్ సాలరీకి అదొకటి అండ్ లొకేషన్‌కి కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏదైనా అక్కడి నుంచి అఫీషియల్‌గా వస్తే తప్పకుండా వీడియో అయితే చేస్తాను. మేబీ ఇంకా అఫీషియల్‌గా అనేది ఏముంది అక్కడి వరకేనేమో. చూద్దాం ఇంకేదైనా వస్తే వీడియో తప్పకుండా చేస్తా. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.